ప్రస్తుతం మనము శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాం. మూసాపేటలోని ఉన్న శ్రీరాములు థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా రిలీజ్కి ఎంతో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. గత సినిమా రిలీజ్కి ముందు నుంచి కూడా ఎన్నో వివాదాల మధ్యలో ఉంది. ఈ వివాదాలన్నింటినీ దాటుకొని సినిమా విడుదలకు మాత్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాత్రి 9:30కు సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. కానీ ఇక్కడ థియేటర్లో చూసుకుంటే మాత్రం ఇంతవరకు అభిమానుల సందడి కానీ ఏది లేదు, అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఆడియన్స్ ఎవరు కూడా ఇక్కడికి వచ్చినట్టు కానీ ఇక్కడ అసలు థియేటర్లో ఎక్కడ కనబడటం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఇప్పుడే పోస్టర్లు అతికించడం కానీ అన్నీ అసలు ఎలాంటి సందడి లేకుండా నార్మల్గా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము. కానీ ఇలాంటి పెద్ద సినిమాకి సోషల్ మీడియాలో ఉన్న హైప్ మాత్రం అసలు ఇక్కడ థియేటర్లో కనిపించడం లేదు. అల్లు అర్జున్ ఈ పుష్ప 2 సినిమా పైన మెగా అభిమానుల ఎఫెక్ట్ పడింది అనేది కనబడుతుంది ప్రస్తుతం. ఇప్పుడు జరగబోయే 9:30 షోకి కూడా ఇప్పుడు ఇక్కడ టికెట్స్ దొరుకుతున్నాయి అంటే అభిమానులు ఆన్లైన్లో కానీ ఎక్కడ కానీ బుక్ చేసుకున్నట్టు మాత్రం కనబడడం లేదు. ఇక్కడే వచ్చి కూడా టికెట్లు తీసుకుంటున్నారు, మనం చూసుకోవచ్చు. థియేటర్లో మాత్రం పోస్టర్లు కూడా ఇంకా అతికించలేదు, ఎక్కడ కూడా బ్యానర్లు అనేవి లేవు. 9:30కు సినిమా పెట్టుకొని ఆడియన్స్ కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ ఏ చిన్న సినిమా అయినా కానీ ఫస్ట్ షోకి మాత్రం షో మొదలయ్యే టైంకి మాత్రం ఎంతోమంది అభిమానులు అయితే ఉండి ఇక్కడ సందడి చేస్తుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి సందడి కనిపించట్లేదు. ప్రస్తుతం మనం శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాము. అసలు ఇక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ లేదనేది మీకు కూడా కనబడుతుంది, చూస్తున్నాము. అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారని చెప్పి ఎన్నో కాంట్రవర్సీల మధ్యలో తెర మీదకి ఎక్కబోతుంది. మరొక 2 గంటల్లో సినిమా స్టార్ట్ అవుతుంది అనగా కూడా థియేటర్ దగ్గర మాత్రం ఎవ్వరూ లేదనేది మనం క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం మనము పుష్ప 2 సినిమా రిలీజ్ కోసమని శ్రీరాములు థియేటర్ దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇక్కడ జనాలు మాత్రం ఎవరు లేరు. అసలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థియేటర్లో ఈ శ్రీరాములు థియేటర్ అనేది ఇప్పటి థియేటర్ కాదు, ఎప్పటిదో పాత థియేటర్. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ ఉన్నా కానీ పెద్ద ఎత్తున జనాలు వచ్చి చాలా పెద్దగా సందడితో సినిమా రిలీజ్ చేస్తారు. కానీ ఈరోజు మాత్రం ఇంత పెద్ద సినిమాలో అసలు జనాలు కానీ ఆడియన్స్ కానీ అభిమానులు కానీ ఎవ్వరూ లేకపోవడం అనేది గమనార్థము. మనం ఇక్కడ చూసుకుంటే ఎప్పుడో సంక్రాంతికి రాబోయే సినిమాలు కూడా ఇక్కడ పోస్టర్లు వేశారు. పుష్ప 2 సినిమాకి మాత్రం పోస్టర్లు కూడా మరో 2 గంటల్లో సినిమా రిలీజ్ ఉంటే ఇప్పుడు పోస్టర్లు వేస్తున్నారు. ఈ పోస్టర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మరో 2 గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంటే ఇప్పుడు వేస్తున్నారు ఆ పోస్టర్లు. ఇక్కడ జనాలు కూడా ఎవరు లేరు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు విజువల్స్లో చూసుకోవచ్చు, పోస్టర్లు అతికించడం కానీ థియేటర్లో అసలు ఎలా ఉంది అనేది, అభిమానులు ఎందుకు రాలేదనంటే ప్రస్తుతం గత ఒక 2 నెలల ముందు నుంచి కూడా అసలు ఒక వివాదం మీద సినిమా నడుస్తూ వస్తుంది. అసలు రిలీజ్కి ముందు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా ఎన్నో గొడవల మధ్యలో జరిగాయి. ఈ గొడవల మధ్యలో మరో 2 గంటల్లో సినిమా తెర మీదకి అయితే ఎక్కబోతుంది. ఈ తెర మీదకి ఎక్కడానికి ముందు కూడా అసలు ఇక్కడ ఎలాంటి సందడి లేకుండా నార్మల్గా నడుస్తూ వస్తుంది. ప్రస్తుతం మనము పుష్ప 2 సినిమా రిలీజ్ కోసమని ఇక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గరికి రావడం జరిగింది. కాకపోతే మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ ఏ చిన్న సినిమా అయినా కానీ పెద్ద సందడితో మొదలవుతుంది. కానీ పుష్ప 2 సినిమా ఇంత పెద్ద సినిమాకు కూడా ఇక్కడ ఏ సందడి లేదనేది మనం ఇక్కడ క్లియర్గా విజువల్స్లో చూసుకోవచ్చు. టికెట్స్ కూడా ఇక్కడ టికెటర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు 9:30కి మరో 1-2 గంటల్లో సినిమా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు వెళ్ళినా కానీ టికెట్స్ దొరికే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పోస్టర్లు కూడా ఇప్పుడు ఇక్కడ అతికించడం జరుగుతుంది. మరో 2 గంటల్లో సినిమా స్టార్ట్ పెట్టుకొని కూడా ఇప్పటి వరకు కూడా పుష్ప పోస్టర్లు కూడా అతికించలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడైతే బాగా మెగా ఎఫెక్ట్ పడిందన్నట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఆడియన్స్ కానీ మన అభిమానులు కానీ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఒక్కసారి ఇక్కడ అభిమానులుగా అయితే ఏంటి, పబ్లిక్ అయితే ఏంటి ఇక్కడ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఏంటన్నా సినిమాకి వచ్చారా? సినిమాకి వచ్చామన్నా. టికెట్ తీసుకున్నారా? దొరకలేదా? ఇక్కడ ఆడియన్స్ ఎవరు కనబడట్లేదు కదన్నా. ఫుల్ బుకింగ్ అయిపోయిందన్నా. అభిమానులు అయితే ఎవరు? అభిమానమే ఫుల్ బుకింగ్ అయిపోయినాయి. అభిమానులు అయితే ఇక్కడ ఎవరు కనబడట్లేదు, అసలు పబ్లిక్ టైం కాలేదు. అక్కడ టికెట్లు దొరుకుతున్నాయని అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి కౌంటర్లో. టైమింగ్ అయిపోయిందన్న, టైమింగ్ కాలేదు. టైమింగ్ అయినాక వస్తారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనతో పాటు అల్లు అర్జున్ గారి, సుకుమార్ గారి అభిమానులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి సినిమా గురించి అడిగి తెలుసుకుందాము. అన్న ఏంటన్నా అసలు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే అసలు క్రౌడ్ అనేది కూడా లేదు, మెగా ఎఫెక్ట్ ఏమైనా పడిందంటారా సినిమా పైన? అలాంటిది ఏమి ఉండదన్న, ఖచ్చితంగా అందరూ వస్తారు, ఇంకా టైం ఉంది.
మెగా అనేది అంత అల్లు అర్జున్ కూడా మెగానే ఒకప్పుడు, ఇప్పుడు కూడా మెగానే. కాకపోతే ఈ ఫ్యాన్స్ కొద్దిగా కొంతమంది ఉంటారు కదన్నా, వాళ్ళు అది ఇది చేసుకుంటుండ్రు. అదేం కాదు, అందరూ ఒకటే, వాళ్ళు ఒకటే, మేము కూడా ఒకటే. ఖచ్చితంగా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయబోతున్నాము. బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. అది కేవలం మెగా ఫ్యామిలీ వల్లే కాదు, అందరు హీరో ఫ్యాన్స్ ఖచ్చితంగా చేస్తారు. అది ఎందుకోసం అంటే ఇండస్ట్రీ కోసం అని ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్. గత వారం రోజులుగా మనము ఒక చర్చ అనేది చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ. మెగా అభిమానులు సినిమాకు వెళ్ళే ప్రసక్తే లేదు, సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది, ఇట్లాంటి టాక్స్ మొత్తం బాగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచారు. అప్పుడు చిరంజీవి గారు కూడా రానన్నారు. వీళ్ళ మధ్యలో ఇంకా ఫ్యామిలీ గొడవలు నడుస్తూనే ఉన్నాయి. అలాంటి వాటి మీద మీరేమంటారండి? అలాంటిది ఏముండదు అన్న. చిరంజీవి గారు కొంచెం ఆయన స్వయంభూ అది షూటింగ్లో కారణం వల్ల స్వయంభురా షూటింగ్ కోసమని ఆయన వెళ్ళిండ్రు, అంతేం లేదు. ఇందాకే నాగబాబు గారు కూడా ట్రీట్ వేసిండు, సాయిధరం తేజ్ కూడా ట్రీట్ పెట్టిండు. మేమంతా ఒకటే అని మళ్ళీ ఒక్కసారి సంకేతాలు ఇస్తున్నారు. ఇది ఏంటంటే రాజకీయ పరంగా కూడా కొద్దిగా అది చేయాలని చూస్తున్నారు. బట్ ఎవరు ఏం చేసుకున్నా మెగా ఫ్యామిలీని ఎవరు ఇడిదీయలేరు, ఇది మాత్రం వాస్తవం. ఐ విల్ రిక్వెస్ట్, మేము పక్కా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. అయితే ఖచ్చితంగా ఈ సినిమా 100% హిట్ కావాలి కూడా అల్లు అర్జున్ గా. ఎందుకంటే ఎవడు ఏదో అన్నారని కాదు, మేము అంతా సపోర్ట్ చేస్తున్నాము, సపోర్ట్ ఇస్తున్నాం కూడా. ఎందుకంటే మాది ఆయన మెగా, అప్పటి నుంచి మెగా ఆయన, ఇదేదో ఇప్పుడు వచ్చింది కాదు. కాకపోతే అగ్రెసివ్ గా కొంచెం మాట్లాడడం వాస్తవమే. ఆయన అల్లు అర్జున్ కొంచెం తగ్గాలి, అలాంటి మాటల్లో కూడా తగ్గించుకుంటే మంచిది. ఫ్యూచర్ లో ఆయనకి చాలా పెద్ద ఇంకా వెళ్ళాలి ఉంది. కాకపోతే కాబట్టి కొంచెం ఆ మాటలు ఒకటి కొద్దిగా ఫ్యాన్స్ కి అనేది హట్ అయి ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఖచ్చితంగా మెగానే. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ట్వీట్ అన్నారో, సాయిధరం తేజ్ గారు ట్వీట్ పెట్టారు అని పెట్టినప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. సినిమా మీ అందరికీ నచ్చుతుంది, థ్యాంక్ యూ అని పెట్టారు. కాకపోతే అక్కడ బ్లాక్ హార్ట్ సింబల్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ రోజే ట్వీట్ చేశాక బ్లాక్ హార్ట్ సింబల్ దేని గురించి పెట్టారు, ఇంకా ఇది ముదురుతుందా అనేది ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ రోజు లేసిన చర్చ ఇది. ఎందుకు పెట్టినంటే వాళ్ళు కొంచెం అల్లు పేరు రాకుండా బయట పడకుండా పెట్టారు. నథింగ్ భయ, ఇది ఏం లేదు, పెద్దగా ఇది చేసే అవసరం లేదు. ముఖ్యంగా అంటే ఫైర్ అనేది నార్మల్ గా అయితే ప్రేమతో కానీ ఏదైనా సింబల్ అనేది పెడతాము. బ్లాక్ అనేది మనం మాక్సిమం బ్లాక్ అంటే కొద్దిగా ఇది మీడియా పరంగానే బయట వస్తున్న వాస్తవాల ప్రకారం కానీ కొద్దిగా అర్థమైపోతుంది వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. కొంచెము ఏమంటారు, గ్యాప్ వచ్చింది మాత్రం కొద్దిగా వాస్తవమే అనుకోవాలి. కొన్ని చూస్తుంటే ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఏమైనా ఈవెంట్ రాకపోవడం, మద్దతు ఇవ్వకపోవడం వల్ల అలా జరిగి ఉండొచ్చు. బట్ ఏదేమైనా కూడా గతంలో కూడా ఎలక్షన్ల అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు అది చేయడంలో కూడా కొంతమంది హట్ అయ్యి చెప్పిన ప్రధాని అన్నప్పుడు కూడా కొద్దిగా హట్ అవ్వడము ఫ్యాన్స్ అలా పెరిగిన వాస్తవం. అలా పెరిగి అది ఇంతింతే ఒకటింతే ఏదో అంటారు కదా, అలా కాకుండా అట్లా దయచేసి ఈయన మన పెద్ద ఇండస్ట్రీ పెద్ద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు, అది కేవలం ఆయన వల్లే సాధ్యం. ఇది ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇలాంటివి మేమంతా ఒకటే అనేలాగా ఖచ్చితంగా చేయబోతున్నారు కూడా అతి త్వరలోన. ఆయన చేస్తారు కూడా, ఎందుకంటే ఆయన మనసు మనకు తెలుసు ఎలాంటి వాళ్ళు. అల్లు అర్జున్ కూడా ఆయన ఎంత ప్రేమో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ యొక్క గొడవలకి ఫుల్ స్టాప్ పెడతారు కూడా. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా చెప్తున్నాము. 100% బ్లాక్ బస్టర్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ దిక్కలి హిట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ హిట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ హిట్ అవుతుంది, పుష్ప కాదు పవన్ కళ్యాణ్ దిక్కలి హిట్ అవుతుంది. లేదు తగ్గేదిలే, పవన్ కళ్యాణ్ దిక్కలి హిట్ అవుతుంది.